నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు. సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు. గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు. గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గీత జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 1072 రోజులైందండి. ఈ రోజు 1073వ రోజు. ఈ గీత జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం.
వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో ఇవాళ 1074 రోజు, 73 రోజు. అంటే క్రీస్తు శకం 2024 ఫిబ్రవరి 10వ తేదీన ఈరోజు మనం 18వ అధ్యాయంలో 55వ శ్లోకంలో మోక్ష స్వరూపుడి యొక్క అపరోక్ష లక్షణాన్ని తెలుసుకునే దానికి ముందుగా కైంకర్య భక్తుని గురించి తెలియజేసేటటువంటి గురు శిష్య అనన్య దర్శనం గురించి, అనన్య స్థితి గురించి తెలియజేసేటటువంటి కృష్ణదేశికేంద్రుల 199వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞాన యజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞాన యజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? పతి భక్తి గల యువతి వలె సతతము గురు భక్తి కలిగి సచ్చిష్యుడు ఇలన్ స్థితి గుదుర సేవ చేయును ప్రతిరహిత అద్భుత చరిత్ర పరమ పవిత్ర. ఈరోజు శీర్షిక చూడండి, కైంకర్య భక్తి. కైంకర్య భక్తి. భక్తి ఉండదు, భక్తి ఉంటే కైంకర్యం ఉండదు, రెండు ఏదైనా ఒకటే. అది కైంకర్యం అనేది నిజమైన భక్తి. అదేనండి. లేక మనకు అర్థం కావడం కోసం కొన్ని పర్యాయ పదాలు ఉపయోగిస్తాం. అంటే కైంకర్యమైనాక భక్తి ఉండదు. కైంకర్యం అయినాక ఇంక భక్తుడు ఉండడు, అక్కడ భక్తి మాత్రమే ఉంటుంది. భక్తుడు అనేది ఇంక లేదు. నిద్రపోయేంత వరకు నిద్రపోయేవాడు ఉంటాడు. నిద్రపోయిన తర్వాత నిద్రపోతున్నవాడు ఉన్నట్టు నిద్రపోతున్నవాడికి కూడా తెలీదు. నిద్ర మాత్రం అట్లే ఇక్కడ భక్తుడు ఉండడు, భక్తి ఉంటుంది. అది ఒకటే. అదే నువ్వు పూజారి వెంకటేశము కాదు, నువ్వు కావూరి నాగేశ్వర ప్రసాద్ కాదు, నువ్వు గురువు కాదు, నువ్వు శిష్యుడు కాదు. దాన్ని భార్యాభర్తలతో మన సంస్కృతిని అనుసరించి, భారతదేశ సంస్కృతిని అనుసరించి భార్యాభర్తలకు ఉండేటువంటి అనన్యతను పోలిక చేసి చెబుతున్నారు. ఇది కూడా మంచి ఉపమానం అండి, బాగుంది. ఎలాంటి భక్తి శిష్యుడికి గురువు పట్ల ఉండాలి, ఎలాంటి భక్తి శిష్యుడి పట్ల గురువుకు ఉండాలి. కొత్తగా ఉంది కదా. శిష్యుడి పట్ల భక్తి అనేది అంత ఏమో గురువు గారు. అదే మీకు ఇప్పుడు శిష్యుడికి గురువు పట్ల భక్తి మాత్రం విన్నారు మీరు అంతే. ఈరోజు శిష్యుడి పట్ల గురువు భక్తి ఉండాలి అనేది ఇప్పుడే వింటున్నారు కదా. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు శిష్యుడా గురువా? నేను శిష్యుడే కదా. ఇది మీ గురువు పట్ల మీకున్న భక్తి. అవును, మీరు శిష్యుడనే చెప్పారండి, ఒప్పుకోండి. మీరు శిష్యుడని చెప్పారు. మీరు శిష్యుడని చెప్పుట మీ గురువు పట్ల మీకున్న భక్తి. అవును. ఇప్పుడు గురువు పట్ల శిష్యుడికి ఉండే భక్తి చెప్పేదే. నేను మిమ్మల్ని నా గురువుగా భావించకపోతే మీ దగ్గర నేను ఇన్ని రోజులు బోని అవుతానా? కానీ గురువు గారు గురువు గారు ఏమండి, గురువు గురువే, గురుస్థానం గురువు గారు. అవును, ఎవరు లేదన్నారు. ఆ శిష్యుడు గురుస్థానంకు రావచ్చు గాక, కానీ గురువు గురువే. గురువుకి ఎప్పుడు
గురువైన వాడైనా కూడా శిష్యుడే వాడు. అవును, శిష్యుడు మాత్రం శిష్యుని స్థాయి కరెక్టే మీరు చెప్పేది. శిష్యుని స్థాయిలో గురు శిష్యులు వేరు, మీరు చెప్పేది కరెక్ట్ అండి. నేను అదే చెప్తున్నా తండ్రి. గురువు స్థానం గురువుదేనని, నేను గురువు కానని మీ నిర్ణయం. అవును, అదే గురుత్వం, గురుతత్వం. అదే గురుతత్వం. ఎట్లా అనేది ఇక్కడ చెప్తానండి. సరే, చెప్తున్నా కదా, 2024 వరకు వ్యాఖ్యానాలు చూస్తుంటే అప్డేట్ అవ్వట్లేదు. మనం అప్డేట్ అవుదాం ఇప్పుడు. కందార్థ దరువుల్లో గురు శిష్య అన్యోన్య దర్శనము అని టాపిక్ హెడ్డింగ్ పెట్టాడు ఆయన. వీటికి పెట్టలేదు. కంద పద్యాల్లో హెడ్డింగ్ పెట్టలే, వీళ్ళు మధ్యలో కల్పించుకొని ఆ హెడ్డింగ్ తెచ్చి దీనికి అతికిచ్చారు. నేను అలా అతికించలేనే. చూడండి, దీనికి టైటిల్ పెడతాను చూడండి, గురు శిష్య అనన్య దర్శనం. అది అన్యోన్య దర్శనం అక్కడ. ఇది అనన్య, ఇది నా అనుభవం అండి. మరి నాకు స్వతంత్రత లేదా వ్యాఖ్యానం చేయడానికి? కనుక ఇది ఏమంటారు, పతి భక్తి గల యువతి వలే. దీనికి నేను మరి కొత్త పద్ధతిలో చెప్తాను చూడండి. ఇది పాత పద్ధతి. కొత్త పద్ధతిలో అదే అర్థం వస్తుంది చూడండి. అంటే నేను కొత్తగా చెప్పట్లేదు, కొత్తగా చెప్తున్నా తప్ప కొత్తది చెప్పట్లేదండి. కొత్తగా చెప్తా, చెప్పింది గురువు చెప్పిందే, నేనేం దానికి ఏమి యాడ్ చేయను. దీన్నే మారుస్తాను చూడండి. ఇప్పుడు నేనేం మార్చిపోతున్నాను, మీకు ఇవాళ అవగాహన అయి ఉండాలి. దీన్ని రివర్స్ చేయండి. పతి భక్తి గల యువతి వలే. యువతి అనే మాట చెప్పారు. మెయిన్ సత్య యువతి అన్నారు. అదేమి కేవలం భార్య అని వదిలిపెట్టలేదు. యువతి అంటే వయసులో ఉన్న స్త్రీ, మగువ. మగువ భర్త పట్ల తనకు అనన్యత ఉంటుందట. కానీ సతిభక్తి గల భర్త వలె ఇక్కడ ఎక్కడ ఉపయోగించలేదు కదా గురువు గారు. అదే కదా ఇప్పుడు కొత్త పద్ధతి. అదే కొత్త పద్ధతి. సతి భక్తి బదులు కూ పెట్టండి సరిపోతుంది. ఏం గణాలు కూడా ఏం మిస్టేక్ ఏం రాదు. అదే గురువు గారు, పద్యం భంగమేం కలగదు. సతి భక్తి గల యువకు వలే. నీ లేదనొచ్చు, నీ ధృతం సూత్రం ప్రకారం. అదేనండి. యువతి యువకుని వలె. నీ అవసరం లేదు, గణాలు మిస్టేక్ జరుగుతుంది కాబట్టి సతి భక్తి గల యువకు వలె. కొత్తగా పెళ్ళైనప్పుడు భర్త పట్ల భార్యకి ఎంత భక్తి ఉంటుందో తన పట్ల ఆపోజిట్ ఏమంటారు స్పౌజ్ కి ఇద్దరికి ఒకటే రకమైన భక్తి. మళ్ళీ కథ మళ్ళీ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మళ్ళీ ఏమేం చేస్తారు అది నాకు వద్దు. ఇప్పుడు ఇది అన్యోన్య ఏమంటారు దీన్ని, ఆ కనెక్షన్ అంటారా? ఇది అనన్య కనెక్షన్. అన్యోన్య కాదు, అది నేను చెప్తాను. అనన్య కనెక్షన్. ఓకే ఓకే. అనన్యత ఆల్రెడీ ఈస్ దేర్, దట్ ఈస్ ప్రేమ. ప్రేమ అనేది విడాకులు పుచ్చుకుంటున్న భార్యాభర్తల్లో కూడా ఉంది, పాటించడం తెలియలేదు. అది అతి రహస్యం, బట్టబయలు ఇదే. ప్రేమ అనేటువంటిది ఉంది, శిక్షణ సంస్కారం సరిలేదు, పాటించే విధానం తెలియలేదు. అంతేదా విడాకులు పుచ్చుకునేటువంటి భర్త భార్య ఎన్నిసార్లు చెక్ చేసుకుని ఈవిడే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు ఒకసారి చూడండి. అంటే వాడికి అప్పుడు తెలిసి కాదు ఒప్పుకునేది, వాడికి ఊరికి అదొక ఆకర్షణ అంతే తప్ప వాడిది ప్రేమ కాదని ఇప్పుడు అర్థమవుతుందా? కానీ తనలో ప్రేమ ఉంది. ప్రేమ అనేది అంతా ప్రేమమయం, జగమంతా ప్రేమమయం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సతికి ఉండేటువంటి అన్యోన్య భక్తి కాదండి, ఇది అనన్య భక్తి. అన్యోన్య భక్తి అంటే బిట్వీన్ టూ థింగ్స్, ఇద్దరి మధ్య జరిగేది. ఇది అనన్య భక్తి కనుక సతి భక్తి గల యువకు వలే. ఏమిటండి, మా ఆవిడకి నా మీద ఎంత ప్రేమ ఉందో మా ఆవిడ మీద నాకు అంత ప్రేమ ఉంటేనే కదండి ఆవిడని నేను గౌరవించగలుగుతాను. ఆవిడకి మాత్రం నా మీద ప్రేమ ఉండి నా మీద మాత్రం ఆవిడ మీద నాకు అధికారం ఉంటే తప్పు కదండి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలా, అధికారం ఉండాలా?
మీరు చెప్పాలి. అంతేనండి, అంతే గురుగారు, మీరు చెప్పింది కరెక్ట్, నో డౌట్. భార్యాభర్తల పట్ల ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలా, అధికారం ఉండాలా? ప్రేమే ఉండాలి, అధికారం కాదు. ఉండాలి. ఉండాలి, అధికారం ఉండాలి. ఈరోజు సమాజంలో ఉండేది చూపిస్తాను చూడండి. అది కూడా ఎంతసేపు ఈ మనిషికి ఎంత చెప్పినా అర్థం కాదబ్బా. నా పర్సు ఎక్కడ పెట్టినాడో ఇతనికి ఏమి తెలియదు. ఏమ్మా, నీ పర్సు పెట్టుకుండేది నువ్వు కదా నాయన. అవును, ఇది అధికారం. ఎంతసేపు నా సెల్ ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇతనితో భలే పెద్ద వేగలేకపోతున్నాడు. ఈవిడ సెల్ ఎత్తుకున్నదని అతనితో వేగలేకపోతుందంట చూడు. ఇది అధికారం కాదు, 10 ఏళ్లలో ఉండే విషయం ఇది. అదే ఇది ఇది అన్యోన్యత కూడా కాదు. ఇది అనన్యత ఎప్పుడు వస్తుంది అని చెప్పి అధికారమే మీరు అన్నట్టు. అధికారం పనికిరాదు, అన్యోన్యం కావాలి. అన్యోన్యత అనన్యతకు దారి తీయాలి. అన్యోన్యత అనన్యతకు దారి తీయాలా? అదట్లా అనన్యత అన్యోన్యతకు దారి తీయాలి. ఏమండి, అనన్యతే అనోన్యతకు దారి తీయాలిగా? కాదండి, ఇద్దరు అనుకుంటున్నారు. చెప్తాను. అన్యోన్యము వీళ్ళది అన్యోన్య దాంపత్యం అంటారు. అవును, అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని అర్థం. పరస్పర పరస్పర అన్నప్పుడు ఇద్దరు వస్తారు. అవును, కానీ అనన్యంలో పరస్పరం అనే మాట రాదు. పరస్పర ఓకే. తానే తన భర్తగా, తానే తన భార్యగా ఫీల్ అవుతాడు. అప్పుడు అదే చెప్తున్నా కదా, మీరు చెప్పేటువంటి దానికంటే అనన్యత అనేది కైంకర్యమునకు సంబంధించిన వ్యవహారం. అది ఇది దీక్షితులు వారు వాడతారు బృహద్వాసిష్టంలో, కైంకర్యము అంటాడు. అనన్యత కైంకర్యం, రైట్. ఇది భగవంతుడికి భక్తుడికి ఉండే సంబంధం. అవును, భగవంతుడికి భక్తుడికి ఉండే సంబంధం భార్యాభర్తల మధ్య ఉండొద్దా? ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? అంత ఉండకూడదండి. భగవంతుడు ఏంటి సార్, అన్యోన్యత ఉండాలి కానీ అనన్యత ఎందుకు ఉండాలి? వద్దా? అయితే భార్య భర్తను వేరుగా చూడమంటారా? వేరుగా అనోన్యంగా ఉండమంటున్నాం మనం, అంతే. పరస్పరంగా ఉండడం అంటే పరస్పరం ఒకరిని ఒకరు గౌరవించడం అండి. అవును. అనన్యతగా చూడడం అంటే ప్రేమించడం అండి. ప్రేమ అనే పదానికి అర్థం చెప్తానండి. పూర్ణ మూల్యము. ఇప్పుడు మా అమ్మ నా పట్ల చూపింది దాని పేరు ఏం పేరు? అనన్య ప్రేమ. ఇప్పుడు మీరే చెప్పారు చూడండి. సరే, ఇంకో విషయం, నేను నా కూతురు పట్ల చూపించే ప్రేమ, పట్ల చూపే ప్రేమ ఏమండి? మీరు మీ అమ్మగారి పట్ల చూపే ప్రేమ అదే అట్టే ఉండాలా వద్దా? అంటే రెండు ఉన్నాయి ఇక్కడ. మళ్ళా అక్కడ అనోన్యతకి వెళ్ళిపోతుందిగా, వెళ్ళిపోతా అలాగే అయిపోయిందిగా. ఇది మంచి విషయం. అనన్యత అర్థం కానంత వరకు అన్యోన్యంగా ఉండడానికి ట్రై చేస్తాం. చాలా ఇంపార్టెంట్ అండి, మంచి ప్రశ్న మీరు వేసింది. అనన్యత తెలియనంత వరకు అన్యోన్యంగా ఉండడానికి ట్రై చేస్తాం. అక్కడ ట్రై చేయడం ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు అమ్మగారికి మీ పట్ల ఉండే భక్తిని ఇక్కడ పుస్తకంలో రాశారు. అంతే భక్తి, ఏమనుకోబకండి, తప్పు చెప్తే మన్నించాలి. అంతే భక్తి అమ్మగారి పట్ల మీకు కూడా ఉండాలి. అదే అంటున్నా. అది ఉన్నప్పుడు దాన్ని ఇద్దరికి సమానమైంది ఉంటే అది అన్యోన్యం అనరు. దానికి అతీతమైన పదం అనన్యం, దాన్ని కైంకర్యం అంటారు. అది తెలియడం అనేది ఎట్ట తెలుస్తుందో మీకు పాట రూపంలో సద్గురుమాత రాశారు. అది శ్రీ గురు గీతలో ప్రింట్ కాబోతుంది నవంబర్ లో. ఆ పాట ఇలా ఉంది చూడండి. మరి ఆవిడ కవినా కవయిత్రినా ఏంది చూడండి, ఎంత ఆశ్చర్యం చూడండి. ఆవిడ సద్గురు నిలయం గృహప్రవేశానికి రాలేదు, అయినా పాట రాసేశారు. ఆవిడ కవయిత్రి కాదు, అంతకు మించింది. ఆమె ఈ జ్ఞానయజ్ఞాన్ని వింటూ వింటూ ఆవిడ చూపించినటువంటి అనన్య ప్రేమ ఎలాంటిదో చూడండి.
చెప్పలేని ఆనందం విధి అని చెప్పలేను సద్గురుదేవా. ఇంకోలైన నాకు గుర్తులేదండి. చెప్పలేని ఆనందం విధి అని అక్కడే ఫస్టే చెప్పలేని అన్నారు. చెప్పలేని ఆనందం విధి అని చెప్పలేను సద్గురుదేవా. తను మన ధనములు వీడిన ఇంకా నీ నా భేదము లేదింకా. తను మన ధనములు వీడిన తదుపరి నీ నా భేదము లేదింకా. ఇదే అనన్యత. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇదే అనన్యత. అద్భుతం. ఆవిడ గ్రూప్ లో రాసి పాడారు. చాలా బాగుందండి. అమ్మగారికి ధన్యవాదాలు. కానీ మరి ఆశ్చర్యకరమైన మరో విషయం ఉంది ఇక్కడ. ఆవిడ యొక్క పతిభక్తి ఎలాంటిదో తెలుసా? ఆవిడ పతిభక్తి ఏదో ఒక చిన్న కరెక్షన్ ఉండే అది పాడేదాంట్లో. అప్పుడు ఫోన్ చేశారనమాట. ఫోన్ చేస్తే ఆమె ఏమంటారంటే, గురువు గారు ఇప్పుడు మా వారికి డిస్టర్బ్ అవుతుంది, అంటే ఒకరోజు నిద్రపోతున్నారు, ఒకరోజు వాళ్ళ ఆయనకు భోజనం పెట్టాల్సిన పరిస్థితి. 2 రోజులు నాకు ఆ 2 రోజులు బాగా గుర్తుంది అనుకుంటాను నాకు. మళ్ళీ ఆవిడ అడగబోతుంది, బాగుండదు. ముందుగా వారి సంతృప్తి పూర్తయిన తర్వాతనే మీతో మాట్లాడతాను అని చెప్పారు సవినయంగా. అంటే ఆవిడ భర్తలో గురువుని చూసిందా లేదా? ఇది అన్యోన్యం ఎలా అవుతుంది? ఇది అనన్యమే అవుతుంది. అన్యోన్యానికంటే అతీతమైనటువంటి భక్తి అవుతుంది. పతిభక్తి కాదు అది. పతిలో ఆమె శ్రీ మహావిష్ణువుని సద్గురుమూర్తిని చూడడమే అది. పతిలో ఆవిడ అంతటి భావాన్ని చూడటానికి కారణం పతి కూడా కారణమే ఉండొచ్చు గురువు గారు. కరెక్ట్ గా ఇప్పుడు ఆమె లైన్ లో ఉంటే ఇదే అంటారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఇదేదో ఇంకా బాగుంది చూడండి. అయి ఉంటుంది కాదు, ఎందుకు మీరు అయి ఉంటుంది అని చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆడ లైన్ లో ఆమె చెప్పారు కదండి, చెప్పలేని ఆనందం విధి అని చెప్పలేను సద్గురుదేవ. తను మన ధనములు వీడిన ఇంకా నీ నా భేదము లేదింకా. తను మన ధనముల్ని అక్కడ సమర్పించిన తర్వాత ఆయన కారణమా కాదా అని ఈవిడ చెప్పరు. ఒకసారి ఆయన్ని అడుగుదాం. ఆయన్ని అడిగాను నేను. ఆయన అది కూడా మీకు చెప్తాడు. ఆయన అడిగితే ఏం చెప్తారు తెలుసా? అయ్యగారు మీకు అమ్మగారు సౌకర్యంగా ఉంటున్నారా, లేదా ఎంతసేపు ఈ భక్తిలోనే ఉంటున్నారా అంటే ఆయన చెప్పిన మాట వింటారు మీరు. ఎంతసేపు భక్తిలోనే ఉన్నట్టుంది కానీ ఈ మధ్యలో నాకు ఎలాంటి అసౌకర్యం లేదు. ఎంతసేపు ఈ పద్యాలు ఇవి రాసుకుంటూ ఇది ఉండినప్పటికీ మరి ఆమె ఎంతసేపు ఇంట్లోనే ఉన్నారు అన్నారు. అప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న వేసాను నేను, మరి ఇంతకీ దాని గురించిన ఆమె ఉండేటువంటి ఆ స్థితి గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే, నాకు కూడా అదంతా నేర్చుకోవాలని ఉంది కానీ నా పని తీరికలో ఇంకా రాలేకపోతున్నాను. ఆయన సహకరించడం కాదు అది, ఇంకా ఆయన కూడా ఈ విధంగా నేను తెలుసుకోవాలనేటువంటి ఒక కోరిక అతనిలో రేకెత్తించినటువంటి సద్గురు మాత వాళ్ళ గురువు గారు వేసినటువంటి బీజం అది. బాలికగా ఉన్నప్పుడు చిన్న వయసులో ఆవిడికి మంత్రోపదేశం జరిగింది. అది జ్ఞానయజ్ఞంలో పుష్పించింది. జ్ఞానయజ్ఞంలో పాటలు రాయడంతో దాని ఇష్టంగా పరిమళించింది. కాబట్టి ఇప్పుడు అక్కడ పతి సతి ఇద్దరు లేరు. ఏమని అడిగితే ఏం చెప్తుందో ఆయన అడిగితే అదే చెప్తాడు. కాబట్టి ఆయన కారణం ఏమి ఉండొచ్చు అంటే ఈవిడ కార్యం అయిపోతారు. అది కార్యకారణ సంబంధమే కాదు, వాళ్ళిద్దరిది అనన్య సంబంధము. అనన్య సంబంధం రెండోది లేదు. వ్యవహారమే. వ్యవహారంలో ఆమె అక్కడ 2వ లైన్ లో చెప్పారు కదండి, తను మన ధన భ్రమ వీడిన తదుపరి నీ నా భేదము లేదింకా. అన్యోన్యతను ఇప్పుడు మీకు నేను తెలియజేస్తుంటే అనన్యతకు మీరు నాకు తెలియజేయాలి. అది నేను చెప్పేది. మన ఇద్దరు ఉంటే అన్యోన్యం అండి. మీకు నేను, నాకు మీరు బోధలో సహకరించాలి, సద్గురు భావాన్ని ప్రపంచానికి వెలిగించాలి అనేది అన్యోన్యత అండి. మన ఇద్దరం కలిసి సద్గురుమూర్తి చెప్పిన దాన్ని ప్రపంచానికి తెలియజేయాలా, దానికి మీరు నాకు సహకరించాలి,
మీకు నేను టైం వేస్ట్ చేయకూడదని మీరు అంటూ ఉంటారా, ఇది దీని అన్యోన్యత అంటారండి. ఓకే, అంటే ఒకరికొకరు సహకరించడం ఇది. ఆ, కానీ రేపు పొద్దున ఎవరన్నా కావూరి నాగేశ్వర ప్రసాద్ గారిని ప్రశ్నిస్తే ఏదన్నా ఉండు నేను గురువు గారిని అడుగుని చెప్తానంటే అప్పుడు ఈ అన్యోన్యత అట్టే ఉంటుంది, అనన్యత దారి తీయలేదని అర్థం. ఉమ్, అదే కన్నా మీకు ఎవరైనా జ్ఞానయజ్ఞం అయిన తర్వాత ఫోన్ చేస్తే ఉమ్, ఇక్కడ చెప్పబడిన సమాధానం మీరు నేరుగా చెప్పేస్తే ఉమ్, అది అనన్యత కాదా? అదేలేండి. ఇక్కడ చెప్పబడినటువంటి సమాధానం మీ అనుభవంలో నుంచి మీరు చెప్పినప్పుడు దాన్ని అనన్యత అంటారండి. అది ఓకే. ఉమ్, కైంకర్యము అంటారండి. కైంకర్యం. ఓకే. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి సమాధానం అర్జునుడికి భగవద్గీత చెప్పేటప్పుడు ఆ, ఆ ప్రశ్న అడిగినప్పుడు ఉండు సాందీపులు వారిని అడిగి తెలుసుకొని వస్తాను కొంచెం ఉండు అంటే అని చెప్పినాడా? లేదు. మరి వాళ్ళిద్దరి మధ్య అనన్యత ఉంది. ఉమ్, భక్త్యా త్వనన్యయా శక్యః, ప్రపంచానికి తెలియజేయడం కోసం ఈ అర్జునుడి వలె ఎవరికైతే కైంకర్య భక్తి ఉంటుందో, ఉమ్, తనను తాను సంపూర్ణంగా తన భ్రమను కంప్లీట్ గా సద్గురుకి ఎవరైతే సమర్పిస్తారో ఉమ్, అతనికి మాత్రమే పరిపూర్ణత, మిగతా వాళ్ళకు లేదు లేదు లేదు. ఆ, కనుక పతిభక్తి గల యువతి వలె సతిభక్తి గల యువకు వలె రెండు ఒకటే. ఆ, సతతము, నేను ఇద్దరి గురించి ఒకే మాట చెప్తా ఉంటే మీరు ఇంకొకరి దగ్గరికి అభిప్రాయం ఉండొచ్చు, వాళ్ళ కారణం కావచ్చు, వీళ్ళ కార్యం కావచ్చు, ఇది అన్యోన్యం. ఆ, మీరు చెప్పేది అన్యోన్యం, కరెక్ట్, ఆ, నిజమా. వారు సహకరించి వారి యొక్క గొప్పతనం అది నేను కాదనలే, ఉమ్, కానీ వాళ్ళిద్దరి మధ్య భేదం అనేది ఆ సద్గురు మాతలో లేదు. అది పోయింది, అది ఉండేది పోయింది, ముందు ఉండొచ్చామో తెలియదు, ఇప్పుడు పోయింది, లేదు. దానికి ప్రూఫ్ ఆ పాటే దానికి ప్రూఫ్. ఉమ్, కనుక అతిభక్తి గల యువతి సతిభక్తి గల యువకుడు సతతము గురుభక్తి కలిగి ఉండాలి. అది కేవలం పోలిక మాత్రమే. ఆ, ఇక్కడ ఆమె గురువు ఆయన శిష్యుడు, ఆయన గురువు అయితే ఈమె శిష్యుడు, వాళ్ళిద్దరిలో ఎవరు గురువు అని నన్ను అడగబాకు మీరు, అదే అనన్యం. ఉమ్, ఈవిడ సద్గురు మాత కదండి, ఉపదేశం తీసుకున్నారు, ఆయనకు ఉపదేశం చేయలేదు, ఇది అన్యోన్యం. ఉమ్, ఆయనకు ఉపదేశం అవసరం లేదండి, ఆమె సాంగత్యంలో ఉండి ఆయన ఆ, మిగతా నామ మాత్రమే. ఆ, సద్గురుమాత బోధించినట్టు, అందుకని అటేడు తరాలు ఇటేడు తరాలు తరిస్తాయి అంటాడు దత్తాత్రేయ స్వామి వారు. ఆ, సద్గురుమాత ఎప్పుడైతే, నేను ఎందుకే వాళ్ళ పేరు చెప్పలేదు, అవసరం కూడా లేదండి, ఆదర్శం కోసం ఆ మాట వాడుతున్నా అంతే. అంతే. చూసుకోండి, ఇక్కడ ఎప్పుడైతే సద్గురు మాత వాళ్ళ గురువు గారు ఎప్పుడో ప్రసాదించినటువంటి మంత్రం ఆమె అనుష్ఠానం కిందికి వచ్చేసిందో, ఉమ్, ఆ తర్వాత అంతకుముందు 7 తరాలు, ఆ తర్వాత 7 తరాలు తరించబడుతారు అనేటువంటి ఒక నానుడి ఉంది సమాజంలో. అవును. దాని అర్థం ఏంటంటే 7 తరాలు అంటే జన్మలని కాదండి, ఆ, సంకేతార్థం చెప్పేదే. ఆ, సప్తధాతువుల భ్రాంతి ఇంకా వాళ్ళకు ఉండదని అర్థం. సప్తధాతువులతోనే శరీరం అండి, ఆ, సప్తధాతువులతో ఇంకా వాళ్ళకి అవసరం లేదు, సప్తధాతువుల భ్రాంతి వాళ్ళకి లేదని అర్థం అండి. సప్తధాతువుల భ్రాంతి వాడకూడదు. ఓకే. రక్తము, మాంసము, రసము, రుధిరం ఇవన్నీ ఉన్నాయి, ఉమ్, మజ్జ, ఇవి సప్తధాతువులతోనే శరీరం ఉంటుందండి. ఉమ్, కాబట్టి ఈ యొక్క కైంకర్య భక్తి కలిగినటువంటి సద్గురు సతతము గురుభక్తి కలిగి సత్శిష్యుడు ఈ ప్రపంచంలో ఉమ్, స్థితి కుదుర సేవ చేయను. తనకు స్థితి కుదిరేంత వరకు సేవ చేస్తాడు. స్థితి కుదిరేదానికి ఒక టైం పెట్టేదిలే, ఉమ్, నిరతము ఆ సేవలో ఉంటాడు ఆయన. ఆయనే ఇప్పుడు శిష్యుడుగా ఉండినటువంటి ఆయనే గురువుగా పిలువబడుతుంటాడు. ఆ, వాళ్ళ గురువు గారికి శిష్యుడని ఆయన భావిస్తుంటాడు. ఉమ్, ఉమ్, ఆయన గురువు గారిని చాలా మంది భావిస్తుంటారు. అవును. ఇది ప్రతిరహిత అద్భుత చరిత్ర. ఉమ్, ప్రతిరహితము అంటే దీనికి ఆల్టర్నేట్ లేదు, నో ఆల్టర్నేటివ్. ఉమ్, నో ఆల్టర్నేటివ్. ప్రతిభ అంటే ప్రతిరహితం, దానికి జిరాక్స్ లేదు, ఇక అదేనండి, దానికి నకిలీ చెప్పేదానికి లేదు, దానికి ఉపమానం లేదు. లేదు. ఉమ్, నిరుపమ బుద్ధి నిగమ ప్రసిద్ధి అంటే ఇదే. ఉమ్, అతనికి పోలిక చెప్పేదానికి ఇప్పుడు సూర్యుడికి ఎటున్నాడని చెప్పాలంటే సూర్యుడు దేనికైనా పోల్చుకుంటారు కానీ ఉమ్, బుద్ధిలో బృహస్పతి లేకపోతే బుద్ధిలో సూర్యుడు అంటారు కానీ సూర్యుడిని పోల్చాలంటే ఇంక రెండోది నేనేడుగా. దానికైతే అట్లా ప్రతిరహిత అద్భుత చరిత్ర పరమ పవిత్ర కావూరి నాగేశ్వర ప్రసాద్
నువ్వు ప్రతిరహితుడు, అద్భుత చరిత్రుడు, నువ్వు పరమ పవిత్రుడు. మూడు ఇప్పుడు మీకు 3 దృష్టాంతాలు. జ్ఞానేశ్వరి 8 దృష్టాంతాలు చెప్పబోతారు, ఈయన 3 దృష్టాంతాలు చెప్పేశాడు మీకు. చూడండి, తన భర్త యందు లేక భార్య యందు భయభక్తులతో, భయము భక్తి 2 ఉండాలంటాడు. నేనంటాను భయము భక్తి కాదు ఉండాల్సింది. భయం అనే మాట ఆడాడింది, భయం మనం పట్టుకూడదాడా? లేదండి. ఆయన ఏమంటాడంటే భక్తోసిమి సఖా చేతి. సఖా అంటే అన్యోన్యానికి చిహ్నం. మరి భక్తుడు అంటే ప్రేమకు చిహ్నం. భక్తి ప్రేమ 2 ఉండాలి, అది లెక్క. అవును, భక్తి ప్రేమ ఉండాలి కానీ భయం అనేది తీసేయాలి అసలు. ఇప్పుడు చూడండి, ఇది నయం కాదు, కృష్ణ పరమాత్మ చెప్పిందే కదా నేను చెప్తున్నాను. కాబట్టి సయేవాయం మయాతేత్యా యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. 4వ అధ్యాయం శ్లోకం నెంబర్ 3. ఇప్పుడు మీకు చెప్పబడినటువంటి, అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్కి చెప్పబడుతున్నటువంటి జ్ఞానం ఇప్పటిది కాదు. ఇది ఎప్పటిది అంటే సయేవాయం మయాతేద్య ఇది ఆద్య. ఆద్య అంటే సృష్టి ప్రారంభంలో. సృష్టి ప్రారంభంలో సయేవాయం ఇదే చెప్పబడింది. అయం అంటే ఈ యొక్క జ్ఞానము సృష్టి ప్రారంభంలో ఎవరికి చెప్పబడింది? పురాతన నిత్య నూతన అంటే చెప్పబడుతూనే ఉంది. ఇప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ ఎందుకు చెప్పబడుతుంది తెలుసా? భక్త అసి, అంతేనా? నా సఖుడివయ్యా నువ్వు. భక్త నాకు భక్తుడు, నాకు సఖుడివి. అంటే నాకు భక్తుడు, నాకు స్నేహితుడివి. స్నేహితుడు అనన్యానికి నిదర్శనం. భక్తి ప్రేమ. భక్తి అంటే ప్రేమ. భక్తి ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. ప్రేమ ప్రేమ భక్తి అనేది ప్రేమకు నిదర్శనం. సఖుడు అనేది స్నేహితుడికి నిదర్శనం. స్నేహము భక్తిగా లేక ప్రేమగా ఎప్పుడు మారిన రోజున నువ్వే పరిపూర్ణుడు అనేది ఇక్కడ రహస్యం కాదు, బట్టబయలేనే. భక్తోసిమి సఖాచి ఏతి ఇది రహస్యం. ఇది ఈ అన్యోన్యత అనన్యత మధ్య నీకు తేడా తెలిసినంత వరకు రహస్యం. తేడా పోతే బట్టబయలే. అప్పుడు తమం లేదు, ఉత్తమమే. రహస్యము హి ఖచ్చితంగా, ఏతత్ ఇది, ఉత్తమం. తమము అంటే జనన మరణాలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఉత్ తమము. ఉత్ అంటే ఉన్నతమైన పురుషోత్తముడు. ఇప్పుడు నువ్వే పురుషోత్తముడు, నీలో ప్రేమ తప్ప రెండవది ఉండదు. కార్యకారణ సంబంధ రహితుడివి నువ్వు కార్యకారణ రహితుడు అనేటువంటి విషయాన్ని తర్వాత పద్యంలో చూద్దాం. దీనికి సంక్షిప్తంగా భావం తెలుసుకుని 2వ భాగంలోకి వెళ్దాము. అచల పరిపూర్ణ స్థితి కలిగినటువంటి ఆ శిష్యుడు తన పరిపూర్ణ బోధ లక్షణముల్ని తన గురుమూర్తి నుంచి ఎప్పుడైతే స్పష్టంగా కైంకర్య భక్తితో తీసుకున్నాడో ఆ బోధని తనతో మాట్లాడేటువంటి ప్రతి వారితోనూ అలాగే చూడగలుగుతాడు, అలాగే మాట్లాడగలుగుతాడు. అతనికి పోలిక చెప్పబడిన అవల కాదండి. అతను ఉత్కృష్టుడు, మహోత్కృష్టుడు, ప్రతిరహితుడు, అద్భుత చరిత్రుడు, పరమ పవిత్రుడు. ఇవంతా ఈయన వాడిన పదాలు. నేను వాడేదానికి అదే పదం లేదు, కానీ ఉపమానం చెప్తా అంటే మీకు మరింత దగ్గరగా అర్థం కావడం కోసం. నిన్న ఒరిస్సా నుంచి శంకర్ నారాయణ గారు ఫోన్ చేశారు. మరేం చెప్పారంటే, ఏంటి డాక్టర్ పూజారి వెంకటేశం గారిని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారండి, మీరేం గోమినే ఉన్నారన్నారు. ఇది విమర్శించేవానికి సంబంధించిన వ్యవహారం కదా, పూజారి వెంకటేశ్వరికి సంబంధం లేదు కదా. ఏమి నీకు ఎందుకు అంత బాధ అంటే, ఇప్పుడు నన్ను విమర్శించే వాడిలో కూడా నన్నే మీరు చూడండి. జ్ఞాన యజ్ఞంలో ఉండే ప్రతి ప్రత్యక్ష శ్రోతకు పూజారి వెంకటేశం విన్నపం. జ్ఞాన యజ్ఞాన్ని గాని పూజారి వెంకటేశాన్ని గాని విమర్శించినా, తిట్టినా, తోలనాడినా పూజారి వెంకటేశంగానే అతనిని కూడా భావించండి. అది కరెక్ట్ అనిపిస్తుందా? మీకు నేను అడగలేదు కదా, ఆప్షన్ లేదు కదా. అదేలేండి, మీకు నేను న్యాయం గురించి మిమ్మల్ని వచ్చి అడిగితే అప్పుడు మీరు చెప్పాలి. అదే నేను అడగలేదు కదా. దానికి నేను శంకర్ నారాయణ గారికి చెప్పింది మీకు చెప్తాను. ఇదే మాట వారు కూడా అన్నారు.
శంకర్ నారాయణ గారు అంత స్థితికి ఎదగలేదు కదండి అన్నారు. వారికి ఒక మాట చెప్పారు. శంకర్ నారాయణ గారు 40వ కంద పద్యం దగ్గర లేని శంకర్ నారాయణ అని మీరే సూచన చేశారు నాకు. మీ తల్లి నుంచి అమ్మగారి నుంచి మీకు అబ్బిందని చెప్పారు. అమ్మగారుగా చెబుతున్నారు, వినండి శంకర్ నారాయణ గారు, మీరు ఆల్రెడీ పేషెంట్, వయసు 70 దాటింది. మీరు డాక్టర్ పూజారి వెంకటేశం గారిని పలానా రాజారావు లేకపోతే ఇంకొకరో విమర్శించారని మీరు నొచ్చుకుంటే అప్పుడు మీరు మూడోవాడైనావో. ఆయన అది శబ్దాలే కదా, నువ్వెందుకు స్పందిస్తావు? తన్మాత్ర రహితుడివి కదా నువ్వు. మీ అమ్మ మీకేం చెప్పింది? నాకు చెప్పిందే కదా మీరు. మీ అమ్మ సద్గురుమాత ఏం చెప్పారో నేను అదే చెబుతున్నానని కదా మీరు 40వ కంద పద్యం వరకు నన్ను ప్రోత్సహించారు. నన్ను మీరు ప్రోత్సహించిందంతా ఉట్టి మాటలేనా? అమ్మగారు ఏం చెప్పారు? ఎవరైతే ఎదుటి వ్యక్తిలో సద్గురువును చూస్తాడో ఆయన గురువు గాని మిగతా వాళ్ళంతా బరువు లేదని చెప్పారు కదా అమ్మగారు. ఎందుకు మీరు రాజారావు గారిలో సద్గురుమూర్తిని ఎందుకు చూడలేరు? ఈర్ల నిరంజన గారికి కూడా విన్నపం, ఆయన ప్రతి అణువు వింటున్నారు జ్ఞానాన్ని. మళ్ళీ మీరు రాజారావు గారిని సద్గురువు అని ఎందుకు సంబోధిస్తారు? మహాప్రభు అంటాడు, ఇంకొంచెం తర్వాత మెసేజ్ పెడతాడు. 100% అడిగింది కరెక్ట్. నేను కరెక్టా కాదా అని అడగలే. సద్గురువుగా మీరు భావించకపోవడానికి అభ్యంతరం ఏమని అడుగుతున్నా నేను. సద్గురువుగా భావిస్తామా? ఏమండి, చెడును సద్గురువుగా ఎట్లా భావిస్తాం మనము? చెడును భావిస్తున్నావు అంటే మీరు చెడు కంటే వేరుగా ఉన్నారు అని అర్థం. ఇప్పుడు ఎట్లా అంటే అప్పుడు మనం డబ్బుల కోసం ఆశించి చేసే గురువులు కూడా మనం విమర్శించకూడదు. అట్లయితే విమర్శిస్తే తప్పేముంది? విమర్శిస్తే కూడా వాళ్ళని గురువుగానే భావించాలి. వాళ్ళు లేకపోతే ఆ లక్షణాన్ని నేనెట్ట 10 మందికి చెప్పేది? వాళ్ళు చేయడం వల్లే కదా చెప్పగలుగుతున్నాను. అది మనలో ఉండకూడదనే. అది అట్లా గురువు గారు, చెడుని ఎప్పుడైనా చేయాల్సిందే కదా. శిశుపాలుడి క్యారెక్టర్ గురించి చెప్పుకోవడం వల్ల శిశుపాలుడిలో ఉండే లక్షణాలు నాలో ఉండకూడదని తెలుసుకుంటాం. శిశుపాలుడు గురువు కదా. శిశుపాలుడు ఎందుకు గురువు అవుతాడు? గురువు అయితే గురువుని చంపుతాడా కృష్ణుడు? ఓహో, మీరు కృష్ణుడు, శిశుపాలుడు, నాగేశ్వర ప్రసాద్ ముగ్గురుగా చూసినంత వరకు నేను చేయగలిగేదేం లేదండి. సద్గురువుకి తన్మాత్ర రహితుడు అంటే అర్థం ఏంటిదంటే, హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు ఇద్దరు సద్గురువుకి సమానం అండి. ఒకరు రాసిన పుస్తకం 2 కలిపే. వ్యాసుడే రాసిన రెండింటిని. ఎందుకు రాశాడు? వాళ్ళ ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు పెట్టుకుని దాన్ని చూసుకుంటా వినుకుంటామనే సినిమా సీరియల్ చూసినట్ట. టీవీ సీరియల్ చూసి ఇవిడ ఏడుస్తూ ఉంటుంది అనమాట. వంట చేసుకుంటూ వంట మాడిపోతా ఉంటారు, టీవీ సీరియల్ చూస్తే ఇవిడ ఏడుస్తూ ఉంటుంది అనుకోండి. అంటే మా ఇంట్లో కాదండి. అట్లా మనం కూడా రాముడి లాగా ప్రవర్తించాలి, రావణుడు లాగా ప్రవర్తించకూడదు అంటే దాని అర్థం రెండింటిని నాలో చూడమని అర్థమా? వాళ్ళ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోమనే. అది ఇన్వాల్వ్ కాకుండా ఎలా సాధ్యం? సినిమాలో ఉండేదానికి మీరు ఇన్వాల్వ్ అవుతారా? అది వేరే, అసలు ఇక్కడ డైరెక్ట్ కదా, సినిమా కాదు కదా మనం చూసేది. ఓకే, కళ్ళలో కూడా అచల పరిపూర్ణ, ములుగుచ్చ సందులేని పరిపూర్ణంలో ప్రపంచం సినిమా అండి. అవును. కాకపోతే ఈ సినిమా నువ్వు పెట్టినావు, ఈ సినిమా సహజంగా జరుగుతూ ఉంది ప్రకృతిలో. ఇప్పుడు అట్లా అంటే మనం ఎవరిని విమర్శించలేము, ఏ తప్పు చేసినా విమర్శించలేము. విమర్శించమని ఇప్పుడు నేను అడగలేదు మిమ్మల్ని, ఇప్పుడు అడిగినానా? మరి విమర్శించడం మనం అడగనప్పుడు ఇంకోటి విమర్శిస్తే అది కరెక్ట్ అని మనం ఎట్లా అంటాము? అది విమర్శించడం కూడా అలా నేను నడుచుకోకూడదని పూజారి వెంకటేశ్ అని ఆయన బుద్ధి చెప్తున్నాడు కాబట్టి ఆయన గురువు, నేను శిష్యుడు. ఆయన గురువే. లేకపోతే అటువంటి లక్షణాలు మిగతా వాళ్ళు ఉండకూడదు అని తెలియడం కోసమే అది. రావణాసురుడు, రాముడు ఇద్దరు పాత్రలని చూసినంత వరకు మీరు భక్తులే అవుతూ ఉంటారు. ఆ ఇద్దరి కంటే అతీతమైనటువంటి రాముడు అంటే రమించువాడు, అచల పరిపూర్ణతలో మీరు రమించువాడైనప్పుడు ఆ కథను ఉపయోగించి మీ అనుభవం నుంచి మీరు కొత్త కథ చెప్తారు. అంటే మీరు చెప్పేది పరిపూర్ణకి ఎప్పుడు క్షమాగుణం ఉంటుంది అని చెప్తున్నారు, చెప్పే భావం. కాదండి, పరిపూర్ణుడికి క్షమాగుణం ఉండడం కాదు. పరిపూర్ణుడు గనుక క్షమాగుణం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దానికి అది మనకు తెలియడమే తప్ప ఆయన కొత్తగా ఉండడం కాదు, ఆయన సహజ లక్షణం అది. ఆ విషయాన్ని 1073 రోజు జ్ఞానయజ్ఞం 2వ భాగంలో మనం స్పష్టంగా తెలుసుకుంటాం. అంటే 20 నిమిషాల టైం ఉంది మనకు. అట్లాగే
మరి అనన్య భక్తి లేక కైంకర్య భక్తి అనేటువంటి మంచి అంశాన్ని సతీపతుల యొక్క దృష్టాంతంతో తెలియజేసిన ఆ యొక్క కృష్ణ ప్రభువులకి, ప్రశ్నించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అతి ఉత్తమమైనటువంటి గొప్పదైనటువంటి బోధను మనం 18వ అధ్యాయం 55వ శ్లోకం ద్వారా ఈరోజు తెలుసుకుంటామండి. అక్కడ అదే భక్తి ఇక్కడ స్టార్ట్ అయింది చూసుకోండి. అదే భక్తితోనే స్టార్ట్ అయింది ఈ శ్లోకం కూడా. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధో అర్జున. ఇది 11వ అధ్యాయంలో కూడా చెప్పారు ఇదే మాట. అదే అనన్య భక్తి ఉంటేనే భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. అటువంటి అనన్య భక్తి చూడండి, కృష్ణ ప్రభు ఇంతసేపు చెప్పింది కూడా సతిపత్రులను ఉదాహరణగా చెప్పి అనన్య భక్తిని గురించి చెప్పడమే. అటువంటి అనన్య భక్తి కలిగినటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అచల పరిపూర్ణని 8 ద్రాష్టాంతాలండి, అష్టవిధ ద్రాష్టాంతాల స్పష్టత ఇవాళ. అష్టవిధ ద్రాష్టాంతాల స్పష్టత ఎందుకు? మీరు పరిపూర్ణులని. వింటున్న ప్రతి శ్రోత పరిపూర్ణుడుగా అపరోక్షత చెందడం తప్ప మీకు వేరే మార్గం లేదు. నాయమాత్మ బలహీనైన లభ్యతే. బలహీనుడికి అంటే బలహీనుడంటే తన్మాత్రల వైపు వెళ్లేవాడికి, రెండవది ఉందని ఆలోచించినటువంటి వాడికి ఈ భక్తి కుదరదు. అన్యుని దర్శనమే జరగలేదు, అనన్య దర్శనం ఎట్టొస్తుంది? కనుక వింటున్నటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మీరు పరిపూర్ణులని స్పష్టమైన అష్టవిధ ద్రాష్టాంతాల స్పష్టత విందామా? ఇప్పుడు గురుగారు రెండోది లేనప్పుడు గురువు మీద భక్తి ఎలా కలుగుతుంది గురుగారు? ఏమండి, రెండోది లేదనుకుంటే శిష్యుడు గురువు మీద భక్తి ఎలా కలుగుతుంది? శిష్యుడు గారికి గురువు పట్ల కలిగేది అన్యోన్య భక్తి. రెండవది లేదని అప్పుడు తెలియదు అతనికి. మీరు అడిగిన ప్రశ్న చూడండి, రెండవది లేనప్పుడు శిష్యుడికి గురువు పట్ల కలిగేటువంటి భక్తి ఉంది, అది అన్యోన్య భక్తి. మరి రెండోది లేనప్పుడు ఇంకా భక్తి ఏముంది అక్కడ? భక్తి మాత్రం ఉంటుంది అక్కడ, భక్తుడు ఉండడు. అప్పుడు చెప్పేదానికి భక్తుడు మీరు ఉండరాడు, అంటే నాగేశ్వర ప్రసాద్ ఉండడు, అది మాత్రం ఉంటుంది. నిద్రలో మీరు చెప్తారా? లేదండి, లేదు. కానీ మీరు ఉన్నారా లేదా? అట్లా బాగున్నాడు. అటువంటివే 8 చెప్తారు. ఇప్పుడు అదేలేండి, 8 చెప్పబోతుంటే మళ్ళీ మీరు ప్రశ్నించారు అంతే. మీరు మొదలు పెట్టమంటేనే మొదలు పెడతాను. నంబర్ 1 ఆనందం. రాసుకోండి, తీసుకోండి. నిన్నటి కొనసాగింపండి. బ్రహ్మ గాని ఆత్మ గాని ఏ పేరు చెప్పింది లేదంట కదా. ఏ శబ్దము వెలువరించకుండానే బాగా హృదయపూర్వకంగా లేదు అని నీ చేత చెప్పబడును, సౌండ్ రాదు. ఇక్కడ నేను నాగం. బాగా కింద లాస్ట్ లైన్ చూసుకోండి. బాగా హృదయపూర్వకంగా లేదు అని చెప్పబడును. నువ్వు చెప్తావు కాదు, చెప్పబడును. అంతవరకు అయింది. నిన్న విమర్శించే వాళ్ళకు కూడా మంచి ఆ విషయం నాకు చెప్పారు, చాలా సంతోషం. జ్ఞానేశ్వరిని అడగాల విమర్శించే వాళ్ళు, పూజారి వెంకటేశాన్ని కాదు. విమర్శించే వాళ్ళు ఎవరిని అడగాలి పోయి చూసుకోండి. ఇక్కడ ఉండే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే, నేనేం వ్యాఖ్యానం చేయడం లేదండి. హృదయపూర్వకంగా కావూరి నాగేశ్వర ప్రసాద్ ఈ పేరు వింటున్న ప్రతి శ్రోత అప్లై చేసుకోండి. మీలో మీకే అచల పరిపూర్ణత, అనన్యత తెలియబడును అనే అర్థం. మీరు తెలుసుకుంటారని చెప్పలేదు నేను. గురువు నిన్ను తెలుసుకుంటాడు నాయన. అక్కడ జ్ఞానము అజ్ఞానము గురించిన ఎలాంటి ఎరుక లేదు. అక్కడ చెడ్డవాడు మంచివాడని తెలియదు. కానీ సరైనట్టు నీకు ఎర్రగా అది నిన్ను తెలుసుకుంటాది. నువ్వు దాన్ని తెలుసుకునేది లేదు. చీకటి పొయ్యి వెలుతురు కాలే, వెలుతురే చీకటి ఉన్న చోటికి వచ్చేస్తుంది నాయన. సరిపోయినా? అంతేలేండి. మొదలు పెడదామా? అచ్చట ఎచ్చట చీకటి ఉన్న చోటనే వెలుతురు వచ్చిన చోట
ముందున్న వెలుతురుకే వెలుతురు తెలిసింది తప్ప కొత్తగా చీకటి మధ్యలో వచ్చినట్టు తెలిసింది అంతే, గుర్తుపెట్టుకోండి. అంతేనండి. ఓకేనండి. అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం నేను కొంచెం మసాలా నూరు పెట్టాలి దానికి, లేదండి బాగుంది, మీకు రుచికరంగా ఉండాలని. అంతేనండి, కరెక్ట్, బాగా చెప్తున్నారు, బాగుంది గురుగారు. అక్కడ బోధ వల్లనే బోధకు చెప్పబడును. ఇక్కడి నుంచి 8 బోధ వల్ల బోధ. ఇప్పుడు చెప్పేది దృష్టాంతం కాదు, ద్రాష్టాంతం. దృష్టాంతానికి ద్రాష్టాంతానికి తేడా తెలుసుకుందామండి. ఇంతవరకు చెప్పిన, అందుకే గురువును కంటిన్యూగా ఫాలో అవ్వాలి ఎవడైనా కానీ. ఇంతవరకు చెప్పినటువంటి అన్యోన్యము దృష్టాంతమునకు ఉదాహరణ. అన్యోన్యం కొంచెం వివరించండి గురుగారు, కొంచెం కన్ఫ్యూజ్ గా చెప్తాను. అన్యోన్యం ఈజ్ ఈక్వల్ టు దృష్టాంతం అండి. ఓకే. దృష్టాంతము అంటే అర్థం ఏంటంటే రెండింటిని పరస్పరం ఉపయోగించి చెప్పేది. ఓహో, రెండింటిని పరస్పరం ఉపయోగించి చెప్పే దృష్టాంతం. ఓకే, అది అన్యోన్యం. అది ఓకేనండి. అక్కడ స్నేహితులు గాని, భార్యాభర్తలు గాని, తండ్రి బిడ్డలు గాని, తల్లి కొడుకులు గాని, తల్లి కూతుర్లు గాని, ఎవరైనా అన్నదమ్ములు గాని ఇద్దరుంటారు. ఏది దృష్టాంతంలో 2 ఉంటాయి. అవునండి. ద్రాష్టాంతంలో 2 ఉండదు. ఓహో, అదే ఇది ఎప్పుడు కన్ఫ్యూజన్. ఓకేనండి, చూసుకోండి. దృష్టాంతం వచ్చి మీకు ఇచ్చినటువంటి మంత్రంలో దృష్టాంతం ద్రాష్టాంతం విడివిడిగా ఉంటాయి. తెలుసా మీకు ఆ విషయాలు? నాకు ఇది చాలా కన్ఫ్యూజన్ ఉండేది, అప్పుడు మీరు మీ ద్వారా క్లియర్ అవుతుంది. ఓకే. దృష్టాంతము అంటే కర్పూరము కలిక 2 ఉంటాయి. కర్పూరము కలిక, ఓకే. దాని దృష్టాంతం 2 పెడతారు. ద్రాష్టాంతంలో 2 ఉండదు. 2 తింటామంటే దీన్ని ఎలా ఉదాహరణగా ఎలా తీసుకోవాలి దీన్ని? అదే కదా గురుముఖంగా తెలుసుకోవాలనేది. మీరు గురుముఖంగా తెలుసుకోలేదు కాబట్టి మళ్ళీ అడుగుతున్నారు. మీకు తెలిసిందే. ద్రాష్టాంతం చెప్పండి మంత్రంలో. అదే ఎప్పుడు కూడా గురుముఖంగా నాటాలి. అది రమణ మహర్షి లాంటి వాళ్ళని పక్కన పెట్టండి, నాకు అంత ఇది లేదనుకోండి. ద్రాష్టాంతం ఇప్పుడు నాటండి, ఇప్పుడైనా నాటండి. ద్రాష్టాంతము అంటే కలలో తోచిన శరీరాలేలాగో అలాగే. ఆ 2 ఉన్నాయి చూడండి. అది 15 అక్షరాలు, ఇది 15 అక్షరాలే. ఇప్పుడు కర్పూరము కలిక స్వప్నే ప్రతీయమానాని రూపాని యథా తథా అనేది 15 అక్షరాలు. కర్పూరము కలిక కూడితే ఎలాగా, అది 15 అక్షరాలు. కానీ దానికి దీనికి అది పరిపూర్ణ దర్శనంలో ఉంది, రాసి పెట్టినానండి ఆల్రెడీ. మీ దగ్గర పుస్తకం ఉందండి? పుస్తకం ఉంది. అదే పుస్తకం ఉంది, మస్తకంలోకి ఇంకా ఎక్కలేదు మనకు. నాకు చూసుకోండి. ఆ దృష్టాంతంలో కర్పూరము కలిక 2 వాడతారు. ద్రాష్టాంతంలో 2 ఉండదు. 2 ఉండదు. ఆ 2 ఉండనప్పుడు ఏది ఉందో అదే పరిపూర్ణం. 2 ఉండనప్పుడు ఏది ఉందో ద్రాష్టాంతం మొదలు పెట్టమంటారా? చూసుకోండి. దృష్టాంతం సపరేట్ పెట్టాను, ద్రాష్టాంతం సపరేట్ పెట్టాను. చూడండి. ఓహో, దృష్టాంతం అక్కడ పెట్టి ద్రాష్టాంతం ఇక్కడ పెట్టారా? ఎట్లయినా ఒకటి చూడండి, దీన్ని ఇప్పుడు తిప్పి చెప్తాను చూడండి క్లియర్ గా. దృష్టాంతం అంటే కళ పెట్టారు కదా. ఓకే, కలగనేవాడు తర్వాత కళ 2 ఉంటాయి మేలుకుంటే కదా. కలగన్న గుర్తుంటది. అవును గురుగారు. ఇప్పుడు ఇటు పతి సతీ చెప్పారు, అటు చెప్తాను ఇప్పుడు దీన్ని కూడా అట్లాగే. పతిభక్తి గల సతి అని చెప్పారు, కానీ సతిభక్తి గల పతి కూడా ఒకటే కదా. అట్లా దీనికి కూడా చెప్తాను ఇప్పుడు చూడండి. ఇప్పుడు దృష్టాంతం అంటే ఏం చెప్పారు? కలలో తోచిన శరీరం ఎలాగో అలాగే అంటాడు. నేను చెప్తాను చూడండి, దాన్నే ద్రాష్టాంతంగా చెప్తా చూడండి. ఇప్పుడు కళలో మేలుకున్నప్పుడు కదా నీకు కలగన్నోడు కళ వేరు వేరు అని తెలుసుకుంటాడా? అవును. నేను చెప్తాను ఇప్పుడు దీన్నే ద్రాష్టాంతంగా చెప్తానండి. కొన్ని కలగని కళ్ళలో నుంచి అట్టే సుషుప్తిలోకి కళ్ళగానే సుషుప్తిలో పోతే సాధారణంగా జరగదు, అట్లా పోతే తెలియదు. ఆగండి అట్లా అడిగితే జరుగుతుందని అడగండి చెప్తా, కానీ మీరే నిర్ణయం చేసేస్తే అట్టండి.
కలగని సుషుప్తిలో పోయిన మీరు మేలుకునేది సుషుప్తి నుంచే, కళ నుంచి మేలుకుంటారు, సుషుప్తి నుంచి మేలుకుంటారు. ఆలోచించండి. పీడ కళ కన్నప్పుడు భయపడి లేసుకుంటారండి. అవును అవును. ఆనందమైనటువంటి కళ, అమ్మగారు మీకు పాయసం ఇస్తున్నట్టు కలగన్నారు అనుకోండి, హాయిగా నిద్రపోయినారు అనుకోండి, అట్నే ఆ నిద్రలో కలగనేవాడు లేదు, మెలకువలో ఉండేవాడు లేదు కదా. అవును. ఇప్పుడు అదే ద్రాష్టాంతంగా బోధించబడింది కదా సద్గురువు చేత మనక. కానీ చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. వ్యవహారీత్యా మనం ఉపయోగించేది అవును. ద్రాష్టాంతం అంటే వ్యవహారీత్యా మనం దేన్ని ఏ రకంగా ఏ ఉదాహరణ తీసుకుని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు దీనికి ప్రూఫ్ కందపద్యాలు కూడా ఉన్నాయిలే, ప్రూఫ్ అవసరం లేదని మీరే నాకు ప్రూఫ్, మీరే చెప్పాలి ప్రూఫ్. ఇప్పుడు కళ మునిగిన రీతిని కందపద్యం ఉంది, అది పక్కన పోయి అది వద్దు. ఇప్పుడు మనకు మీరు కావాలి, ఇప్పుడు నాకు ప్రూఫ్ గా. ఓకే. మీరు ఎప్పుడైనా కళ్ళలో నుంచి మేలుకున్న సందర్భాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి కదా. ఉండండి. ఈ సైకిల్ ఎట్ట అంటే, మూడవస్థల సైకిల్ ఎట్ట అంటే, ఇప్పుడు ఉండేది జాగ్రత్త అండి, దీని తర్వాత వచ్చేది సుషుప్తి అండి. అవును. దాని తర్వాతనే కళ అండి. ఓకే గురుగారు. క్లియరా? క్లియర్. ఓకే. జాగ్రత్తల నుంచి నేరుగా కళ లేదండి. ఓకే. అంతేలేండి. జాగ్రత్తల నుంచి నిద్రపోవాలా, నిద్రపోయినాక వచ్చేదాన్నే కళ అంటారా? అంతేలేండి. అంతేలేండి. అంతేనా? అంతేనండి. అంతే. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చూపిస్తా. ఇప్పుడు నేను చెప్పింది, ఇప్పుడు దీన్ని దృష్టాంతాన్ని ద్రాష్టాంతానికి ఎందుకు అని ఇప్పుడు దీని విమర్శలు వస్తాయి మళ్ళీ సమాజంలో, దానికి ఇప్పుడే చెప్పేస్తున్నా మీకు. దీన్ని ద్రాష్టాంతంగా చెప్తాను. ఇప్పుడు చెప్పింది దృష్టాంతం. ఏది కళ్ళలో నుంచి మీరు మేలుకున్నారనుకో, కళ్ళ నుంచి మేలుకు రావచ్చు, మంచి కలగని, మంచి కలగన్నానని చెప్తావు మేలుకుంటే, తప్పులేదు. అందుకని దృష్టాంతంగా పెట్టారు దాన్ని. దాన్నే ద్రాష్టాంతంగా ఉపయోగిస్తారు. చూడండి, మీరు ఇది జాగ్రత్త, దీంట్లో నుంచి సుషుప్తి వస్తుంది, సుషుప్తి నుంచి కలగనండి. ఓకే, కలగన్న కళ్ళలో నుంచి మేలుకున్న సందర్భాలు ఉన్నాయని ఇంతకుముందు ఒప్పుకున్నారు. కళ కూడా లేకుండా గాఢంగా నిద్రపోయినప్పుడు అమ్మగారు మిమ్మల్ని తట్టి లేపిన సందర్భాలు లేవు. అవును. అంటే కళ నిద్రలోకి పోతుంది, మెలకువలోకి వస్తుంది, అది మధ్యలో ఉండేది. అది ఈ రెండిటికి కారణం సుషుప్తి ఒకటేనండి. ఈ రెండు కార్యాలండి. సుషుప్తి అనేది కారణం అండి. కాబట్టి కళ మునిగిన రీతిలో దృష్టాంతం ద్రాష్టాంతంగా పరిణమించింది లేదో చూసుకోండి. దీన్ని తెలియజేయడం కోసం మళ్ళీ ద్రాష్టాంతం అని ఒక వాక్యం చెప్పి మళ్ళీ రెండు పెట్టారు, కర్పూరం కలిగి పెడుతున్నారు. చూడండి, ఇప్పుడు దీన్ని ఇంతకు ముందు మీకు దృష్టాంతంగా చెప్పారు, దీన్ని ద్రాష్టాంతంగా చెప్తా చూడండి. ఇప్పుడు మొదటి అయిపోయింది, దృష్టాంతం ద్రాష్టాంతంగా చెప్పారు. ఇప్పుడు ద్రాష్టాంతం దృష్టాంతంగా చెప్తా చూడండి. కర్పూరము కలిక, ఇది ఇంకా అద్భుతంగా చెప్తాను దీన్ని. కలిక అంటే అగ్ని అండి, అది చెప్తారు ఇక్కడ కూడా. కర్పూరము అగ్ని రెండు ఉంటాయి కదా. దీన్ని ద్రాష్టాంతంగా చెప్పేసి చాలా మంది నాకు తెలిసిపోయిందని అనుకుంటూ ఉండాలి, అది పక్కన పెట్టండి. ఏమండి, కర్పూరము కలిక రెండు కూడిన తర్వాత అగ్ని రూపం ధరించి లేకపోయిన తర్వాత బయట లేదు సరే, ఈ తలకాయలు రెండు ఉంటాయి, ఈ లేకపోతే రెండు ఉండదు. అవునా కాదా? అవును. వీడి మైండ్ లో కర్పూరం కలిగి రెండు ఉంటాయి. మీరు అడుగుతా ఉండదు ప్రతిరోజు అట్టే కదా నన్ను. ముందు రోజు చెప్పిన సమాధానాన్ని మరుసటి రోజు ప్రశ్నగా మార్చి అడుగుతున్నారు అంటే అర్థం ఏంటంటే ఇంకొంచెం అవగాహన కావాలని అర్థం, అంతే కదా. కాబట్టి కర్పూరము కలిక దృష్టాంతంగానూ చెప్పొచ్చు, ద్రాష్టాంతంగానూ చెప్పొచ్చు. కళను కూడా దృష్టాంతంగా చెప్పొచ్చు, ద్రాష్టాంతంగా చెప్పొచ్చు. ఇలాంటి అష్టవిధ ద్రాష్టాంతాలు 8 చెప్తున్నారు. ఇప్పుడు వినండి, జ్ఞానేశ్వరి దగ్గరికి వెళ్ళి. మనకి 8 ద్రాష్టాంతాలు 8 నిమిషాలు ఉన్నాయి, అదన్నా పూర్తి నేను చూద్దాం. చూసుకోండి. నెంబర్ 1, ఆనందంతో ఆనందం కౌగిలించుకున్నట్లు. ఆనందం కౌగిలించుకున్నట్లు. ఓకే. దీన్ని ప్రేమ అంటారు, దీన్ని అనన్యత అంటారు. ఇది అన్యోన్యం కాదు. రెండేడు ఉన్నాయి. రెండు ఆనందాలు అయినప్పుడే కదా ఆనందం బాగుంటుంది. అంటే ఆనందంతో కౌగిలించుకున్నట్టు, ఇది అనన్యం. 8 అవే అంతేనండి. చూడండి, ప్రూఫ్. నా కూతురు కూడా ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాను నేను. నేను కాబోయే భర్తను బాగా చూసుకోవాలి అని అనుకున్నావు అనుకో, నీకు వచ్చేటువంటి భర్త ఎలాంటి వాడైనా వాడిని నువ్వు మార్చుకుంటావు. డిజైన్ చేయలేవు, కొత్తగా ఆల్రెడీ పుట్టుంటాడు కదమ్మా.
వాడు వచ్చేటువంటి వాడు అబ్బాయికి ఏం చెప్పాలి, నాయన వచ్చే అమ్మాయిని బాగా గౌరవంగా చూసుకోవాలి, ఆమెకి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని బోధించారనుకోండి, సమస్య లేదు. దీన్ని ఆనందం కౌగిలించుకోవడం అంటారు. అటు కాకుండా ఆడపిల్ల నేంద్ర నువ్వు అట్టనేది అనేది ఒక మాట, ఆడపిల్ల నీకెందుకు ఇంత అట్లా తగ్గించి పెంచారనుకోండి, అట్లా మార్చి పెంచారనుకోండి పెంపకం, అక్కడ పెళ్లి అయినా కట్టే ఉంటది. ఇంకొక అమ్మాయిని మాత్రం ఈవిడ అంటే ఒక ఇంట్లో ఉండేటువంటి ఆవిడ ఇంకొక ఇంట్లో ఉండేటువంటి ఆవిడ విమర్శిస్తా ఉంది, ఈవిడ స్త్రీనే ఆవిడ స్త్రీనే. ఇదే అనన్యత నేర్పారనుకోండి చిన్నప్పటి నుంచి, పెళ్ళైన తర్వాత సమస్యలు రావు. విడాకులకు దారి తీస్తా ఉండేటువంటి ఒక ప్రధానమైన ధోరణి ఈ రోజు సమాజంలో ఉంది. ఓ డిగ్రీ కాలేజీ ప్రొఫెసర్ గా చెప్తున్నాను, డిగ్రీ కాలేజీలో ఉండేటువంటి పురుషులు గాని స్త్రీలు గాని పెళ్లికి విముఖత చూపిస్తున్నారండి. చాలా పేరెంట్స్ నా దగ్గర చెప్తే పెళ్లికి ఒప్పించమని చెప్తున్నారండి నాతో సహా. వాళ్ళ బిడ్డ పెళ్లి వయసు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదండి. కారణం ఏంటి? సర్వే చెప్తున్నా మీకు నేను. కారణం ఏంటంటే పెళ్ళయిన తర్వాత విడాకులకు దారి తీస్తుంది, ఆ పెళ్ళే నాకు వద్దు అని స్త్రీ పురుషులు ఇద్దరు ఇప్పుడు పెళ్లిగా విముఖంగా ఉన్నారండి. ఈ సమాజం ఎక్కడికి దారి తీస్తుందో చూడండి. కనుక దయచేసి శిక్షణ సంస్కారాన్ని ప్రతి కుటుంబంలోనూ బోధించండి. స్త్రీ పురుషుల మధ్య సమానంగా గౌరవం ఉండాలని చెప్పండి. అప్పుడు వాళ్ళ తర్వాత భావి జీవితం స్పష్టంగా ఉంటుంది. చూసుకోండి, ఆనందం కౌగిలించుకోవడం నంబర్ 1, సుఖముతో సుఖమే భోగించబడుట నంబర్ 2, నంబర్ 3 లాభమునకే లాభం. ప్రతిదానికి మీకు ఉదాహరణ కూడా చెప్తా కావాలండి. లాభమునకే లాభం, ఇది అంటే నా అనుభవాన్నే కదా చెప్తాను. ఉదాహరణగా ఏమండి పత్తిళ్ళు బాగా అనుభవించండి అంటూ ఉంటారు నా ఫ్రెండ్స్ అంతా కూడా. అదేంటయ్యా ఇల్లుని అనుభవించడం ఏంది? నేను ఇంటికి పత్తిళ్ళు పాతిళ్ళు అనేది ఏం లేదు కదా నాకు, నేను ఎక్కడుంటే అదే నా ఇల్లు. ఇప్పుడు అనుభవించడం ఏముంది నాయన? పత్తిళ్ళని అనుభవించేది ఏంది? ఇల్లు మట్టి ఇసుక రాళ్ళతో కట్టిందే కదా, దాన్ని అనుభవించేది ఏందయ్యా? ఇది లాభమునకే లాభం. ముందే లాభంగా ఉండేవాడికి ఏం పెట్టి యదృచ్ఛ లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః. ఆల్రెడీ లాభం పొందిన వాడికి కొత్తగా లాభం ఏమిస్తావు చెప్పు? ఆ లాభంలో ఆల్రెడీ బెనిఫిటెడ్. ఏం తెలిస్తే ఇంకేం తెలియాల్సిన అవసరం లేదు, అది తెలిసిపోయింది. ఇప్పుడు కొత్త ఇల్లు కట్టిన దానికి వాడికి ఏమైనా ప్లస్సా? లేదా ఇల్లు లేకపోతే మైనసా? లేదు, విషయ ప్రపంచాల్లోకి వెళ్ళరు. అది అయిపోయినా. నంబర్ 4 ప్రభయందే ప్రభ చేరు. సూర్యకిరణం నిన్న ఉన్న చోట ఈ రోజు కూడా ఉంది. మధ్యలో చీకటిని చూసి మనం ఏమనుకుంటాం, ఇదే పర్మనెంట్ అనుకుని వెలుతురు కావాలనుకుంటాం. జీవితంలో అన్వయం చేసుకోండి, సరిపోతుంది. ప్రభయందే ప్రభ చేరుట నంబర్ 4. ఆశ్చర్యమునందే ఆశ్చర్యం మునిగిపోట. నువ్వు అచల పరిపూర్ణుడు నువ్వు తెలుసుకున్నప్పుడు, నేను అచల పరిపూర్ణుడు నువ్వు చెప్తావా? తన్మాత్రతో చెప్తావుగా. ఎట చెప్తావండి? ఊహం అని కూడా అనేది లేదు కదా. అదే కదా ఇంతకుముందు చెప్పింది నిన్న. ఊహం అనేది కూడా లేదు. హృదయమున నీకు పరిపూర్ణం నిన్ను తెలుసుకునేసింది ఆయన. నువ్వు తెలుసుకునేది ఏంది? ఇంకా నువ్వు ఉంటే కదా తెలుసుకునేది. నువ్వే పరిపూర్ణుడు తండ్రి. ఆ స్థితిలో నంబర్ 6 అండి, శమమునకు శాంతి. 2 పదాలు ఉంటే శమమునకు శాంతి. అదేంటి అది? నువ్వు ముందే శాంతిపరుడు తండ్రి. నువ్వు సముడు అయ్యా, ముందు అచల పరిపూర్ణుడు ఆయన. నువ్వే సృష్టికి ముందు, సృష్టి ఉన్నప్పుడు, సృష్టి తర్వాత అది నాయన. నువ్వు సృష్టి లేని తండ్రి. నువ్వు లేకపోతే సృష్టి లేదని తెలుస్తుంది, కానీ నువ్వు ఉండి సృష్టి లేకుండా పోవాలంటారా? కాదు నాన్న. నంబర్ 7 విశ్రాంతికి విశ్రాంతి. 7 లాస్ట్ 1 అనుభవం పైన అనుభవం స్వారీ చేస్తుంది. అనుభవం పైన అనుభవం అంటే ఇది నీకు ఇప్పుడు అనుభవం అయ్యేది కాదు. అది ఇప్పుడు అనుభవం అయ్యేది కాదు. ఇది నీ అనుభవం పోతేనే అది నీకు అనుభవం. నాగేశ్వర ప్రసాద్ నేను అనే అనుభవం పోయిందనుకో, అది నీ అనుభవం, అది నువ్వు. మరి నిద్ర చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను మీకు. కనుక పూర్తిగా దీని టోటల్ సారాంశం ఏంటంటే, కర్మయోగం అనే అందమైన లత నాటేశారు ఇప్పుడు మీరు. కర్మయోగం అనే కర్మయోగం అంటే అర్థం ఏంటంటే, కర్మ చేస్తాడు, ఫలితం అంటుకోదు వాడికి. వాడు అసలు పరిపూర్ణుడే.
అది కర్తరహిత కర్తరహిత ఇంకా కర్త లేదు, కర్త లేదు, కర్మ జరుగుతున్నది. 8 దృష్టాంతాలు దానికే. కర్మయోగం అనే అందమైన లత నాటుట వలన నువ్వే పరిపూర్ణుడనే నిర్దోష ఫలము లభించును. దీన్ని లభించుట అనరు, సిద్ధించుట. నేను పదాలు లేదు దానికి. అదే కాబట్టి నువ్వే పరిపూర్ణుడైనటువంటి ఆత్మస్వరూపం అంటే, ఆత్మ అంటే నేను, నా స్వరూపం అది, నా స్వస్వరూపం అది, నా నిజరూపం అది, అది నా నిజరూపము, అది నా నిర్దోషము. అంటే నిర్దోషి నువ్వు, దోషిగా భావించావు నాయన, నువ్వు నిర్దోషి తండ్రి, నువ్వే పరిపూర్ణుడు నాయన. మరి ఇటువంటి యదృచ్ఛ లాభ సంతుష్టానికి మరి ఆనందించలేక, ఆనందించబడలేక, ఆనందం అనేది చెప్పేదానికి లేక, లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. పరిపూర్ణ భక్తుడైతే ఉన్నది ఉన్నట్లు తెలుసుకొనవా, తెలిసిన తక్షణంవే కావూరి తద్రూపము చెందెగదా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కందార్థముల నందించి
నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవాడే. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.